హనుమాన్. थक गया हूँ युद्ध के नियमों का पालन करते करते. యాక్చువల్లీ ఇదొక యానిమేటెడ్ సిరీస్. ఇది అప్పట్లో చాలా హైప్ ఉండే కాబట్టి ఇప్పుడు అంత లేదు ఎందుకో. లైక్ ఇప్పుడు సీజన్ 4 రిలీజ్ అవుతుంది లైక్ June 5th. కాకపోతే ఎవరికి అంత హైప్ లేదు, అంతగా ఇంట్రెస్టెడ్ లేరు ఈ సిరీస్లో. మేబీ బికాస్ ఆఫ్ కల్కి మాత్రం అన్నిటిపైన ఎఫెక్ట్ కొడుతుంది. లైక్ రీసెంట్గా వచ్చే వెబ్ సిరీస్ అయినా మూవీస్ అయినా అవన్నిటిపైన కల్కి ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా ఉంది. సో ఎందుకంటే ఇవి చాలా అండర్ రేటెడ్ అయిపోతున్నాయి. చాలా మంచి మంచి హైప్ ఉన్న సిరీస్లు ఇవన్నీ, కాకపోతే అండర్ రేటెడ్ అయిపోతున్నాయి. లైక్ రీసెంట్లీ సత్యభామ గురించి చేశాను, అదొక మంచి మూవీ రాబోతుంది, దాని గురించి కూడా హైప్ లేదు. అండ్ ఇప్పుడు హనుమాన్ టీజర్ గురించి కూడా పెద్దగా హైప్ లేదు. సో ఇలా కొన్ని హైప్ లేకుండా వెళ్ళిపోతున్నాయి. కాకపోతే హనుమాన్ గనక చూసుకుంటే సీజన్ 1 కానీ సీజన్ 2 కానీ సీజన్ 3 కానీ చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. యానిమేషన్ ఈజ్ ఆన్ టాప్. యాక్చువల్లీ ఇంత మంచి యానిమేషన్ మన ఇండియన్ ప్రొడక్షన్ వాల్యూ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేము మనము. కాకపోతే చాలా బాగున్నాయి. ఇట్ ఈస్ అబౌవ్ ది ఎక్స్పెక్టేషన్స్. కాబట్టి దీన్ని మనం చూస్తే కనుక ఒక మంచి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకు రామాయణం మంచిగా క్లియర్గా తెలుస్తుంది దీంట్లో యాక్చువల్ ఏమవుతుంది, యాక్చువల్ రామాయణం ఏంటి. ఎందుకంటే దీన్ని స్టోరీని కూడా వీళ్ళు ఎట్లాంటి ఎలివేషన్స్ కోసం కానీ దేనికోసం కానీ మార్చలేదు, ఎగ్జాక్ట్ ఉన్నది ఉన్నట్టే చూపించారు. అండ్ ఇది చాలా అంటే చాలా మంచిగా ప్యూర్గా ఉంది. ఇందులో హనుమంతుడి గురించి, ఆయన ఇంపార్టెంట్ గురించి, ఆయన పవర్స్ గురించి, లైక్ ఆయన దగ్గరకు ఆయనకున్న వరాల గురించి ఎట్సెట్రా చాలా అంటే చాలా మంచి మైథాలజీకి రిలేటెడ్ అయిన సిరీస్ ఇది. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకు కనుక చూపిస్తే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ సిరీస్. హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. చాలామందికి తెలియదు అనుకుంటాను లైక్ హనుమాన్ ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ అని ఒకటి ఉందని. సో ప్లీజ్ కుదిరితే కనుక ఒకసారి ఆ వెబ్ సిరీస్ని విజిట్ చేయండి. చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పటివరకు అయితే 3 సీజన్స్ ఉన్నాయి. అండ్ 4th సీజన్ కూడా త్వరలోనే June 5th రాబోతుంది. అండ్ ఆ సీజన్లో హనుమంతుడు రావణాసురుడితో పోటీకి వెళ్తాడు, కొట్లాడతాడు. సో అంటే రాముడు రోజు కొట్లాడతాడు అనుకోండి, హనుమంతుడు హెల్ప్ చేస్తుంటాడు. సో ఇది రాబోతుంది సీజన్ 4లో. హోప్ సో మీ అందరికీ సిరీస్ చాలా నచ్చుతుంది. ఒకసారి అయితే పక్కా ట్రై చేయండి. ఎందుకంటే చాలా మంచి డీసెంట్ సిరీస్ ఇది. కాకపోతే చాలా అండర్ రేటెడ్గా ఉంది, చాలామంది చూడట్లేదు. ఒకవేళ మీరు కనుక ఇప్పటివరకు ఈ సిరీస్ చూసుంటే ప్లీజ్ ఒకసారి కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి మీకు ఎలా అనిపించిందో. అండ్ ఇది చిల్డ్రన్స్కి రికమెండబుల్ కాదా, వాళ్ళు చూడొచ్చా లేదా. ఇవాళ రేపైతే అందరూ రీల్స్ అవి చూసుకుంటూ ఉన్నారు, దాటికంటే చాలా అంటే చాలా బెటర్ కదా ఇది చూస్తే మాత్రము. సో నా సజెషన్ ఏంటంటే ప్లీజ్ ఒక్కసారి ఈ హనుమాన్ ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ని ఒక్కసారి విజిట్ చేయండి. మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు చూశాక. సో ప్లీజ్ ఒకసారి చూసుకోండి. అలాగే మీకు కనుక నా రివ్యూ నచ్చుంటే ప్లీజ్ ఒకసారి లైక్ వేసేసుకోండి. అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు అసలు నెక్స్ట్ ఏం రివ్యూ చేయాలి, ఏం చేయాలి, ఇంకేమైనా కొత్త ఐడియాస్ ఉంటే చెప్పండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ యువర్ హైగ్రీవ్ ఆరా తెలుగు మూవీ ప్రమోస్.